మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. చాలా మంది ఏఐ వచ్చేసిన తర్వాత హ్యూమన్ ని ఏఐ ని కంపేర్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇక్కడ రెండు టీమ్స్ ఉన్నాయి. ఏఐ అవెంజర్స్ ఉన్నారు, హ్యూమన్ హీరోస్ ఉన్నారు. అంటే హ్యూమన్ బెటరా, ఏఐ బెటరా అనేటువంటి దానికి ఎవరు బాగా ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారనేది తెలుసుకుందాము. In my opinion, AI is a strong job creator because AI needs human supervision. These systems are not 100% independent. AI is creating a jobs, but AI is creating more unemployment, like drivers are losing their job. For example, let's consider the Robo movie. They have kept dangerous chip into the Robo. It created a huge amount of damage to it. That has done intentionally. The villain wants the heroine, right? So that he has done the Robo as a negative thing. That's why we use testers, manual testing, automation testing. Why do we test? That's the thing we have to deliver to you, because of AI can do anything that the human is giving. If the human is giving wrong thing, AI can do that thing only. Without human, AI can't do anything. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో ప్రస్తుతం నేను కోడ్ జ్ఞాన్ స్టూడెంట్స్తో ఉన్నానండి. చాలా మంది ఏఐ వచ్చేసిన తర్వాత హ్యూమన్ ని ఏఐని కంపేర్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. నా వెనక కనుక మీరు చూస్తే ఏఐ బ్రెయిన్ ఒకటి ఉంది, హ్యూమన్ బ్రెయిన్ ఒకటి ఉంది. సో ఇక్కడ రెండు టీమ్స్ ఉన్నాయి. ఏఐ అవెంజర్స్ ఉన్నారు, హ్యూమన్ హీరోస్ ఉన్నారు. అయితే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఏది బెటర్? హ్యూమన్ బాగా పనిచేయగలుగుతారా? క్రియేటివిటీ పాయింట్ల నుంచి చూసినప్పుడు, ఎథికల్ పాయింట్ల నుంచి చూసినప్పుడు ఏఐ బెటరా, హ్యూమన్ బెటరా? ఏ విధంగా ఉంటుంది? అండ్ ఏఐ వచ్చేసిన తర్వాత చాలా మందికి జాబ్స్ పోతున్నాయి, ఎక్కువ నష్టం వాటిల్లుతుందని చెప్పేసి అంటున్నారు కదా, నిజమా? దానివల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటాయి అండ్ బెనిఫిట్స్, ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి? ఒకవేళ ఏఐ నేర్చుకుంటే ఫర్దర్గా ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్, చెప్పాను కదా రెండు టీములుగా ఉన్నారు. ఒకళ్ళు ఏఐ అవెంజర్స్ అయితే ఇంకొకరు హ్యూమన్ హీరోస్ ఉన్నారు. వాళ్ళని కంపేర్ చేయడం అనేది నా పాయింట్ కాదు, బట్ ప్రస్తుతం ఉన్నటువంటి రియల్ వరల్డ్ కూడా ఆ విధంగానే ఉంది. కాబట్టి వీళ్ళల్లో ఎవరు బాగా, అంటే హ్యూమన్ బెటరా, ఏఐ బెటరా అనేటువంటి దానికి ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారనేది సో స్టూడెంట్స్తోనే మాట్లాడి తెలుసుకుందాము. హాయ్, రెడీయా? థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఇవాళ ఏఐ టెక్నాలజీ మీద చాలా మంది మాట్లాడుతున్నారు కాబట్టి ఏఐ టెక్నాలజీ ఎలా, అంటే హ్యూమన్ రీప్లేస్ చేసేంత క్యాపబిలిటీ ఉందా లేదా, అండ్ హ్యూమన్తో కంపేర్ చేస్తే ఏఐ బెటరా అనేది స్టూడెంట్స్ మాటల్లోనే తెలుసుకుందాం. ఇటువైపు ఒక బ్యాచ్ ఉన్నారు కదా, చెప్పాను కదా మీకు నేను, ఇది ఏఐ బ్యాచ్, ఇది హ్యూమన్ టచ్ ఉండేటువంటి బ్యాచ్ అనమాట. సో ఎవరు బెటర్ అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాము. Good morning, everyone. This is Lasya, as we are here to have a group discussion on the rise of AI. So today, in my opinion, AI as a job creator. Let's take AI as a job creator. AI can create jobs in fields like AI development, implementation, and in roles like AI developer, AI engineer, and data scientist, and AI trainer, etc. So coming to the example, when computers were invented, we have to work with, we have to train them, and we have to build them, we have to work for them, and we have to write programs for them. AI is similar to that. So now we have to work for them, and we have to train them, we have to fix the errors, we have to train them as we wanted. So I think it is the same process when computers get evolved or invented. అంటే మనిషి కంటే AI బెటర్ అని మీరు నమ్ముతున్నారా? Yeah, like AI can remember whatever we have given the input, but when compared to the humans, when coming to the humans have to recall everything, whatever they want. If like we'll read lots of books, lots of since LKG, coming from kindergarten till our undergraduation, we'll read lot of books. When let's ask some humans some simple math or simple science, they can't even answer. But when coming to the AI, if we give input once, it can give answer at any time. గుడ్ లాజికల్ పాయింట్, బాగా చెప్పారు. థ్యాంక్ యూ. సో మీ పేరేంటమ్మా? లాస్యా గారు చెప్పినటువంటి విషయం ప్రకారం కనుక మనం చూస్తే ఏఐ కిండర్ గార్డెన్ నుంచి మీరు పీజీ చేసినా, పిహెచ్డి చేసినా, ఏది చేసినా సరే, వన్స్ రిమెంబర్లోకి వచ్చింది అని అంటే తను ఏదన్నా సరే ఒకసారి కోడ్ జనరేట్ చేస్తే మనకు ఉండేటువంటి మెమరీస్ ఏ ఉన్నా సరే ఒకటేసారి పైకి తీసుకురావడానికి అవకాశం ఉండేలాగా ఉంటుంది. అందుకే వెన్ కంపేర్ టు హ్యూమన్ ఏఐ చాలా బెటర్ అని చెప్పేసి అంటున్నారు. లాజికల్గా ఆవిడ మాట్లాడింది అయితే మనకు కన్విన్సింగ్గానే ఉంది.
సో ఇటువైపు ఉన్న హ్యూమన్ స్టూడెంట్స్ అంటే హ్యూమన్ హీరోస్ ఏమనుకుంటున్నారో సో వారి మాటలు తెలుసుకుందాము. My name is Navya. In my opinion, AI is a job killer because it impact on customer service. Many banks like HDFC and e-commerce platform Flipkarts are used AI chatbots to handle customer queries. It reduces the need for call center agents. ఓకే, సో అంతవరకే. In HDFC bank use AI to like EVA, electronic virtual assistants. It will handle customer queries in every month. ఓకే, Human. మీరు జాబ్ కిల్లర్ అని చెప్తున్నారు. అటువైపు నుంచి ఆవిడ లాజికల్గా ఒక మాట మాట్లాడటం జరిగింది లాస్య గారు. ఏమని మాట్లాడారు అని అంటే కిండర్ గార్డెన్ నుంచి పిహెచ్డి చేసేంత వరకు ఈరోజు ఏదైనా అంటే మ్యాథ్స్లో డౌట్ ఉన్నా, ఫిజిక్స్లో డౌట్స్ ఉన్నా, సైన్స్లో డౌట్స్ ఉన్నా, ఏదైనా ప్రోగ్రామింగ్లో డౌట్ ఉన్నా సరే ఏఐ మాత్రం ఇన్స్టెంట్గా మీకు ఆన్సర్ ఇవ్వగలుగుతుంది. హ్యూమన్ ఇవ్వగలుగుతాడా అని అడిగారు. దానికి మీరేం చెప్తారమ్మా? But we can give the prompt right to the AI, so it will depends on human only. If you human give the prompt correct, then only AI give the correct. హ్యూమన్ ప్రాంప్ట్ ఇస్తేనే చేయగలుగుతుంది కానీ జనరల్గా అయితే చేయలేదు కదా అని చెప్పేసి అంటున్నారు. దానికి మీరు ఏమైనా ఆన్సర్ చేయగలుగుతారా? హ్యూమన్ లేకపోతే ఏఐ లేదు అని చెప్తున్నారు. దానికి మీరేం చెప్తున్నారు? అండ్ షీఈస్ టెల్లింగ్ జాబ్ కిల్లర్, మీరేం చెప్తారు దానికి? I'm Harshasri. So most of the people thinking that AI is a job killer, but in my opinion, AI is a strong job creator because AI needs human supervision. AI systems are not 100% independent because, for example, companies like Tesla uses AI in self-driving cars. So if they are removing a driver using AI instead of that, they still need AI testers for monitoring purpose. They are creating AI engineers, ML engineers and all of that. So if we are removing one job, we are getting 3 more jobs instead of that. So it's a 1:3 ratio clearly. So I think in my opinion, AI is a best job creator. హర్షశ్రీ గారు చెప్పేటువంటి మాట ఏంటంటే ఏఐ ఏదైనా చేయగలుగుతుంది. మీరు ఇందాక జాబ్ కిల్లర్ అని అన్నారు కదా, జాబ్ కిల్లర్ కాదు జాబ్ క్రియేటర్ అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఏఐ ఏ రకంగా చూసుకున్నా కూడా తన స్టైల్లో తను చెప్పింది ఏంటంటే లాజికల్గా కూడా ఈవెన్ టెస్లా లాంటి వాటిల్లో కూడా వీటికి సంబంధించి చాలా గొప్పగా వెళ్తుంది, డెవలప్మెంట్ ఆ విధంగా ఉందని చెప్పేసి అంటున్నారు. మీరేం చెప్తారు దానికి? Because you said that AI is creating a jobs, but AI is creating more unemployment, like drivers are losing their job. Because if AI is good, but if we give a wrong errors and anything to that, it may cause effect to us, like problems we have to face. For example, let's consider the Robo movie. They have kept dangerous chip into the robo. It created a huge amount of damage too. It may be occur in our real world also. Who knows? I completely disagree with her. In my opinion, what you have told in that Robo movie, that has done intentionally. Like the villain wants the heroine, right? So that he has done the Robo as a negative thing, or that's why we use testers, right? Manual testing, automation testing. Why do we test? To fix the errors. So that's what the point. Hi, that's the thing we have to deliver to you because of AI can do anything that the human is giving. If the human is giving wrong thing, AI can do that thing only. But human always think once before doing anything. So AI can't think its own. So we have to give if we give the errors to the AI, it will perform like that only. And I have to support all the responses because of AI creates jobs. But if AI creates 10 jobs, it will remove or it will eliminate the 100 jobs. That's one. I have to raise one point. They are said it will increase the testers, AI developers, but it will reduce the hundreds of drivers. Okay, it will create some 10 number of developers or some 20 number of testers, but it will reduce the hundreds of numbers of drivers and 100 numbers of telecallers. A single AI can handle the multiple calls, but it will reduce the hundreds of humans, their lives also. So I can support AI, but completely AI can do anything. Okay, without human, AI can't do anything. That's my point. I would agree with your point, but I would like to, in my perspective, AI is replacing jobs. But the thing is, when it comes to, as she said, human errors, when we are inserting a wrong chip, it is doing a wrong thing. Everyone, like human, is also performing mistakes.
Yes, we are taking everybody in our lifestyle. We are when we are not knowing anything, we are directly going to the ChatGPT and we are scrolling so that it is giving our inputs. Like as human also needs the help of AI. So without AI, human is also not doing anything. We are helping them as we are creating more AI tools nowadays.